చీకోటి ప్రవీణ్ దగ్గర మెయిన్ ప్లస్ పాయింట్ ఒకటి తీసుకుంటే పాజిటివ్ ఉన్నాయి, నెగటివ్ ఉన్నాయి, లేకపోతే పాజిటివ్ ఉంది, బ్యాడ్ ఉంది, గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడిన విధానం ఫేస్ టు ఫేస్ ఓకే, అందరి దగ్గర అదే రీతిగా ఉంటారు. నెగటివ్ ఆర్ బ్యాడ్ థింగ్ వస్తే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు, లేకపోతే యూత్ ఉంటారు. వద్దని చెప్తా కదా, దండం పెట్టి చెప్తా, వద్దురా నాయనా. ఈవెన్ నా సన్ కి చెప్తా నేను, నువ్వు 50,000 రూపీస్ శాలరీకి వర్క్ చేయి, డోంట్ కమ్ ఇన్ టు మై బిజినెస్, డోంట్ కమ్ ఇన్ టు మై కసినో లైన్ అని చెప్తా. మరి అట్లాంటప్పుడు ఒక టైం కోసం చూడడం ఎందుకు సార్, క్విట్ చేయొచ్చు కదా. తప్పు కాదు కదా, తప్పులేదు కదా. జూదం ఇక్కడ తప్పు కాదా తెలంగాణలో? తెలంగాణ తప్పు, తెలంగాణలో తప్పు అంటే మరి అలా కంట్రీ క్లబ్, నిజాం క్లబ్లో ఎందుకు నడుస్తుంది జూదం, బోట్స్ క్లబ్లో ఎందుకు నడుస్తుంది, రేస్ కోర్స్ ఎందుకు నడుస్తుంది, ఓకే ఎందుకు నడుస్తుంది? మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకోవద్దు అంటున్నారు యూత్ ని, ఇన్స్పైర్ వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా అంటారా? అట్లా కాదు, ఇన్స్పైర్ ఎట్లా తీసుకోవద్దు అంటే డోంట్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఆడనికి రావద్దు, ఆడొద్దు. ఏ బిజినెస్ మ్యాన్ చెప్పరు, మీరు చెప్తారా మా టీవీ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయొద్దు, అన్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ చేస్తారు కదా. బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నా కసినోకి రావద్దు, గోవాకి రావద్దు అని చెప్తాను. ఇట్స్ నాట్ గుడ్, రియల్లీ నాట్ గుడ్. ఎందుకంటే టెంప్ట్ అవుతారు జనాలు. ఎంతమంది రెస్పాన్సిబుల్గా ఉండగలుగుతారు? ఒకప్పుడు ఐ యూస్ టు ప్లే వెరీ బిగ్, నేనే రెస్పాన్సిబుల్గా లేను. సో జనాలు ఉండలేరు అంత ఈజీగా. నేను ముందే చెప్తాను, ఇన్స్పైర్ కావద్దని చెప్తాను, రావద్దని చెప్తాను, రావద్దు కూడా చెప్తాను, అసలు చూడనికి కూడా రావద్దని చెప్తాను. ఎవరు చెప్పరు అట్లా. యూ షుడ్. ఇంకా మీరు నన్ను మెచ్చుకోవాలి. మీరు ఎందుకు మీ బిజినెస్నే వద్దని చెప్తారు అంటే మీరు గ్రేట్ సార్ అని మెచ్చుకోవాలి మీరు. కానీ మంచి చేస్తే ఎవరు మెచ్చుకోరుగా, మెచ్చుకుంటారా? అయినా మీకు ఇంత హైప్ వచ్చింది కదా, మీరు చేస్తున్న బిజినెస్ అయితే ఏమి ఏదైతేనేమి, మీరే చెయ్యొద్దు అని ఒక పిలిపిచ్చే స్టేజ్ లో మీరు ఉన్నా కూడా మీకు ఎవరికి లేని, ఇప్పుడు వనరామయ్య ఉన్నారు, ఎన్నో చెట్లు నాటుతున్నారు, అతనికి లేదు హైప్, మీకు మాత్రం ఫుల్ హైప్ ఉంది. హైప్ అంటే మీడియా పుణ్యం అని చెప్తున్నా కదా, మీడియానే, బికాస్ ఆఫ్ మీడియానే. ఇంకో విషయం ఏంటంటే ప్రాక్టికల్గా చెప్తాను, నచ్చినా నచ్చకున్నా నెగిటివ్ కనబడితే జనాలు ఎక్కువ చూస్తారు. ఇలా ఒక భజన చేస్తున్నా అంటే మీ ఛానల్లో నేను చెప్తా ఎగ్జాంపుల్ చెప్పండి. రేపు నా ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, అమ్మవారి ప్రోగ్రామ్ ఉంది, రేపు వచ్చి మీరు లైవ్ పెట్టండి పెడతారా? పెట్టరు. నేను ఇంటర్వ్యూ ఇస్తా, ర్యాష్గా మాట్లాడతా, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తా అంటే ఊరికొస్తారు మీరు. మైండ్ సెట్ జనాలది అట్లా అయిపోయింది, అందరు మైండ్ సెట్ అట్లా అయిపోయింది.